అందరికీ నమస్కారం. తమిళనాడు రాజకీయాల్లో కనిపిస్తున్నటువంటి ఈ సంచలనాన్ని లోతుగా విశ్లేషించాలంటే మొదట ఒక కీలకమైనటువంటి పోలికను స్పష్టంగా అర్థం చేసుకోవాలి. అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి రూపొందించిన సింగిల్ ఫైట్ రాజకీయ మోడల్, అలాగే విజయ్ అదే దిశలో తీసుకున్నటువంటి నిర్ణయం మధ్య ఉన్న సారూప్యం. జగన్ రాజకీయాల్లో మొదటి నుంచి ఒక క్లియర్ స్టాండ్ తీసుకున్నారు. కూటమి కాదు, ప్రజలతో నేరుగా సంబంధం. ఆయన తీసుకున్న ఈ నిర్ణయం కేవలం ఎన్నికల వ్యూహం కాదు, అది ఒక దీర్ఘకాలిక రాజకీయ నిర్మాణం. ఆయన పార్టీని పూర్తిగా స్వతంత్రంగా నిర్మించడం, గ్రౌండ్ లెవెల్లో క్యాడర్ను బలోపేతం చేయటం, ప్రత్యక్ష సంక్షేమ ఎజెండాతో ఓటర్లతో కనెక్ట్ కావటం, ఇవన్నీ కలిపి ఆయనకు ఒక స్ట్రాంగ్ స్టేబుల్ వాటర్ బేస్ను తీసుకొచ్చాయి. ముఖ్యంగా రాజకీయంగా ప్రతికూల పరిస్థితుల్లో కూడా వెనక్కి తగ్గకుండా అదే మార్గాన్ని కొనసాగించడం ఆయనకు ప్రత్యేకమైన ఐడెంటిటీని ఇచ్చింది. ఈ నేపథ్యంలో విజయ్ తీసుకున్న నిర్ణయం కూడా చాలా వరకు అదే తరహాలో కనిపిస్తుంది. తమిళనాడులో అనేక సలహాలు ఒత్తిళ్లు ఉన్నప్పటికీ, ప్రత్యేకంగా కూటమి రాజకీయాలు సురక్షితమైన అభిప్రాయం ఉన్నప్పటికీ విజయ్ వాటిని పక్కన పెట్టి ఒంటరిగా ఎన్నికల్లోకి వెళ్ళారు. ఇది రాజకీయంగా చాలా పెద్ద రిస్క్. ఎందుకంటే ఇప్పటికే బలంగా ఉన్న డిఎంకే మరియు ఏడిఎంకే అటువంటి పార్టీలను ఎదుర్కోవటం అంటే చిన్న విషయం అయితే కాదు. కానీ ఇదే నిర్ణయం ఆయనకు ఒక స్పష్టమైన రాజకీయ ఇమేజ్ని ఇచ్చింది. కాంప్రమైజ్ చేయని నాయకుడు, ప్రత్యామ్నాయ శక్తి అనే గుర్తింపును తీసుకొచ్చి, ఇక్కడ జగన్ మోడల్లోనే ఒక ప్రత్యేకమైన విషయం ఏమిటంటే, ఆ పోలిక ఏంటంటే పొలిటికల్ పేషెన్స్. వెంటనే ఫలితాలు రాకపోయినా తన మార్గాన్ని మార్చుకోకుండా క్రమంగా వాటర్ బేస్ను పెంచుకోవటం, ఇది చాలా మంది నాయకులు పాటించలేనటువంటి విషయం. కానీ జగన్ అదే చేశారు. విజయ్ కూడా మొదటి నుంచే ఈ రకమైన దీర్ఘకాలిక దృష్టితో ముందుకు వెళుతున్నట్లు కనిపించింది. ఒకేసారి పెద్ద విజయం రావటం కంటే ప్రజల్లో విశ్వాసం నిర్మించడం ముఖ్యమనే దృష్టితో ఆయన పనిచేసినట్లు కనిపించింది. ఈ వ్యూహాత్మక నేపథ్యంతో తమిళనాడు ఎన్నికల ఫలితాలు పరిశీలిస్తే అవి పూర్తిగా అంచనాలకు విరుద్ధంగా మారాయి. చాలా కాలంగా డిఎంకే మరియు ఏడిఎంకే మధ్య తిరుగుతున్న రాజకీయ వ్యవస్థలో ఒక్కసారిగా టీవీకే అతిపెద్ద శక్తిగా ఎగతడం అనేది ఒక నిర్మాణాత్మకమైన మార్పును సూచిస్తుంది. ఎగ్జిట్ పోల్స్ అన్ని డిఎంకే మళ్ళీ అధికారంలోకి వస్తుందని చెప్పినప్పటికీ కౌంటింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే టీవీకే ముందంజలో నిలవటం, డిఎంకే 3వ స్థానానికి పడిపోవటం, అన్నా డిఎంకే 2వ స్థానంలో ఉండటం, ఇవి ఓటర్ల నిర్ణయంలో వచ్చిన గణనీయమైన మార్పును స్పష్టంగా తెలియజేస్తున్నాయి. సర్వేల వైఫల్యం కూడా ఈ ఎన్నికల్లో ఒక కీలకమైనటువంటి అంశం. ఎక్కువ సర్వేలు టీవీకేను చిన్న శక్తిగా అంచనా వేశాయి. అది గ్రౌండ్లో పెరుగుతున్న అసంతృప్తిని, ముఖ్యంగా సైలెంట్ ఓటర్ని అర్థం చేసుకోలేకపోయినట్లుగా సూచించింది. యాక్సిస్ మై ఇండియా వంటి సర్వేలు మాత్రం టీవీకేకు పెద్ద సంఖ్యలో సీట్లు వస్తాయని అంచనా వేశాయి. ఇప్పుడు ఫలితాలు ఆ దిశగా ఉండటం చూస్తే ఓటర్లు తమ అభిప్రాయాన్ని ముందే వెల్లడించకుండా చివరి వరకు దాచుకుని పోలింగ్ సమయంలో వ్యక్తపరిచినట్లు భావించవచ్చు. ఇంకా లోతుగా చూస్తే ఇది ఒక యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ భావనకు ప్రతిఫలం. దీర్ఘకాలికంగా అధికారంలో ఉన్న పార్టీలపై ఓటర్లలో విసుగు పెరిగింది. ఇదే సమయంలో విజయ్ తనను ఒక కొత్త రాజకీయ ప్రత్యామ్నాయంగా ప్రజెంట్ చేయడంలో సఫలమయ్యారు, సక్సెస్ అయ్యారు. క్లీన్ ఇమేజ్, యూత్ కనెక్ట్ మరియు సాంప్రదాయ రాజకీయాలకు భిన్నంగా కనిపించే కమ్యూనికేషన్స్, ఇవన్నీ కలిపి ఒక కొత్త వాటర్ మొబిలైజేషన్కు దారితీశాయి. మొత్తానికి ఈ పరిణామం కేవలం ఒక ఎన్నికల ఫలితం కాదు, ఇది ఒక కొత్త రాజకీయ మోడల్కు సంకేతం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి చూపించిన స్వతంత్ర పోటీ, దీర్ఘకాలిక వాటర్ బేస్ నిర్మాణం, ప్రజలపై నమ్మకం అనే అంశాలు ఇప్పుడు విజయ్ రాజకీయ వ్యూహంలో కూడా కనిపిస్తున్నాయి. ఇది కొనసాగితే తమిళనాడు మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా కూడా ప్రాంతీయ రాజకీయాల్లో కొత్త ధోరణులు ఏర్పడే అవకాశం ఉంది. అందరికీ నమస్కారం. తమిళనాడు రాజకీయాల్లో కనిపిస్తున్నటువంటి ఈ సంచలనాన్ని లోతుగా విశ్లేషించాలంటే మొదట ఒక కీలకమైనటువంటి పోలికను స్పష్టంగా అర్థం చేసుకోవాలి. అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి రూపొందించిన సింగిల్ ఫైట్ రాజకీయ మోడల్, అలాగే విజయ్ అదే దిశలో తీసుకున్నటువంటి నిర్ణయం మధ్య ఉన్న సారూప్యం. జగన్ రాజకీయాల్లో మొదటి నుంచి ఒక క్లియర్ స్టాండ్ తీసుకున్నారు. కూటమి కాదు, ప్రజలతో నేరుగా సంబంధం. ఆయన తీసుకున్న ఈ నిర్ణయం కేవలం ఎన్నికల వ్యూహం కాదు, అది ఒక దీర్ఘకాలిక రాజకీయ నిర్మాణం.
ఆయన పార్టీని పూర్తిగా స్వతంత్రంగా నిర్మించడం, గ్రౌండ్ లెవెల్లో క్యాడర్ను బలోపేతం చేయటం, ప్రత్యక్ష సంక్షేమ ఎజెండాతో ఓటర్లతో కనెక్ట్ కావటం, ఇవన్నీ కలిపి ఆయనకు ఒక స్ట్రాంగ్ స్టేబుల్ ఓటర్ బేస్ను తీసుకొచ్చాయి. ముఖ్యంగా రాజకీయంగా ప్రతికూల పరిస్థితుల్లో కూడా వెనక్కి తగ్గకుండా అదే మార్గాన్ని కొనసాగించడం ఆయనకు ప్రత్యేకమైన ఐడెంటిటీని ఇచ్చింది. ఈ నేపథ్యంలో విజయ్ తీసుకున్న నిర్ణయం కూడా చాలా వరకు అదే తరహాలో కనిపిస్తుంది. తమిళనాడులో అనేక సలహాలు, ఒత్తిళ్లు ఉన్నప్పటికీ, ప్రత్యేకంగా కూటమి రాజకీయాలు సురక్షితమైన అభిప్రాయం ఉన్నప్పటికీ విజయ్ వాటిని పక్కన పెట్టి ఒంటరిగా ఎన్నికల్లోకి వెళ్ళారు. ఇది రాజకీయంగా చాలా పెద్ద రిస్క్. ఎందుకంటే ఇప్పటికే బలంగా ఉన్న డిఎంకే మరియు ఏడిఎంకే అటువంటి పార్టీలను ఎదుర్కోవటం అంటే చిన్న విషయం అయితే కాదు. కానీ ఇదే నిర్ణయం ఆయనకు ఒక స్పష్టమైన రాజకీయ ఇమేజ్ని ఇచ్చింది. కాంప్రమైజ్ చేయని నాయకుడు, ప్రత్యామ్నాయ శక్తి అనే గుర్తింపు తీసుకొచ్చి, ఇక్కడ జగన్ మోడల్లోనే ఒక ప్రత్యేకమైన విషయం ఏమిటంటే, ఆ పోలిక ఏంటంటే పొలిటికల్ పేషెన్స్. వెంటనే ఫలితాలు రాకపోయినా తన మార్గాన్ని మార్చుకోకుండా క్రమంగా ఓటర్ బేస్ను పెంచుకోవటం, ఇది చాలా మంది నాయకులు పాటించలేనటువంటి విషయం. కానీ జగన్ అదే చేశారు. విజయ్ కూడా మొదటి నుంచే ఈ రకమైన దీర్ఘకాలిక దృష్టితో ముందుకు వెళుతున్నట్లు కనిపించింది. ఒకేసారి పెద్ద విజయం రావటం కంటే ప్రజల్లో విశ్వాసం నిర్మించడం ముఖ్యమనే దృష్టితో ఆయన పనిచేసినట్లు కనిపించింది. ఈ వ్యూహాత్మక నేపథ్యంతో తమిళనాడు ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే అవి పూర్తిగా అంచనాలకు విరుద్ధంగా మారాయి. చాలా కాలంగా డిఎంకే మరియు ఏడిఎంకే మధ్య తిరుగుతున్న రాజకీయ వ్యవస్థలో ఒక్కసారిగా టీవీకే అతిపెద్ద శక్తిగా ఎగరటం అనేది ఒక నిర్మాణాత్మకమైన మార్పును సూచిస్తుంది. ఎగ్జిట్ పోల్స్ అన్ని డిఎంకే మళ్ళీ అధికారంలోకి వస్తుందని చెప్పినప్పటికీ కౌంటింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే టీవీకే ముందంజలో నిలవటం, డిఎంకే 3వ స్థానానికి పడిపోవటం, అన్నా డిఎంకే 2వ స్థానంలో ఉండటం, ఇవి ఓటర్ల నిర్ణయంలో వచ్చిన గణనీయమైన మార్పును స్పష్టంగా తెలియజేస్తున్నాయి. సర్వేల వైఫల్యం కూడా ఈ ఎన్నికల్లో ఒక కీలకమైనటువంటి అంశం. ఎక్కువ సర్వేలు టీవీకేను చిన్న శక్తిగా అంచనా వేశాయి. అది గ్రౌండ్లో పెరుగుతున్న అసంతృప్తిని, ముఖ్యంగా సైలెంట్ ఓటర్ని అర్థం చేసుకోలేకపోయినట్లుగా సూచించింది. యాక్సిస్ మై ఇండియా వంటి సర్వేలు మాత్రం టీవీకేకు పెద్ద సంఖ్యలో సీట్లు వస్తాయని అంచనా వేశాయి. ఇప్పుడు ఫలితాలు ఆ దిశగా ఉండటం చూస్తే ఓటర్లు తమ అభిప్రాయాన్ని ముందే వెల్లడించకుండా చివరి వరకు దాచుకుని పోలింగ్ సమయంలో వ్యక్తపరిచినట్లు భావించవచ్చు. ఇంకా లోతుగా చూస్తే ఇది ఒక యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ భావనకు ప్రతిఫలం. దీర్ఘకాలికంగా అధికారంలో ఉన్న పార్టీలపై ఓటర్లలో విసుగు పెరిగింది. ఇదే సమయంలో విజయ్ తనను ఒక కొత్త రాజకీయ ప్రత్యామ్నాయంగా ప్రజెంట్ చేయడంలో సఫలమయ్యారు, సక్సెస్ అయ్యారు. క్లీన్ ఇమేజ్, యూత్ కనెక్ట్ మరియు సాంప్రదాయ రాజకీయాలకు భిన్నంగా కనిపించే కమ్యూనికేషన్స్, ఇవన్నీ కలిపి ఒక కొత్త ఓటర్ మొబిలైజేషన్కు దారితీశాయి. మొత్తానికి ఈ పరిణామం కేవలం ఒక ఎన్నికల ఫలితం కాదు, ఇది ఒక కొత్త రాజకీయ మోడల్కు సంకేతం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి చూపించిన స్వతంత్ర పోటీ, దీర్ఘకాలిక ఓటర్ బేస్ నిర్మాణం, ప్రజలపై నమ్మకం అనే అంశాలు ఇప్పుడు విజయ్ రాజకీయ వ్యూహంలో కూడా కనిపిస్తున్నాయి. ఇది కొనసాగితే తమిళనాడు మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా కూడా ప్రాంతీయ రాజకీయాల్లో కొత్త ధోరణులు ఏర్పడే అవకాశం ఉంది.